సో ఈ వీడియోలో మనం తులారాశి వారికి 2026లో జనవరి మంత్ ఫలితాలు అన్నీ కూడా తెలుసుకుందాం. సో కంప్లీట్‌గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి ప్రెడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ కూడా రాశాను. మీకు ఒక అవగాహన వస్తుందని. సో అది చూస్తూ నేను చెప్పే ప్రెడిక్షన్స్ వినండి. ఒక బెటర్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఇంకా మనం ఆస్ట్రాలజీ కోర్స్ అయితే లాంచ్ చేసామన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ ఆన్‌లైన్ ఆస్ట్రాలజీ కోర్స్ అయితే ఆన్‌గోయింగ్‌లో ఉంది ఫస్ట్ బ్యాచ్ అయితే. సో సెకండ్ బ్యాచ్ అనేది ఫ్యూ డేస్‌లో స్టార్ట్ చేయబోతున్నా. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి, ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే మీరు వీడియో లాస్ట్‌లో ఈ యొక్క యాడ్ అయితే ప్లే అవుతుంది. ఒక 2, 3 మినిట్స్ యాడ్ ఉంటుంది. లైక్ ఫీ డీటెయిల్స్ కావచ్చు, సిలబస్ కావచ్చు అన్నీ కూడా ఉంటుంది. సో చూడండి. మీకు ఓకే అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. అల్ట్రా బిగినర్ లెవెల్ ఆఫ్ నుండి కూడా కేపీ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్ లెవెల్ వరకు కూడా అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ వరకు ప్రెడిక్షన్ లెవెల్స్ వరకు కూడా కంప్లీట్‌గా కేపీ ఆస్ట్రాలజీ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మోస్ట్ యాక్యురేట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ అనమాట కేపీ ఆస్ట్రాలజీ అంటే. సో నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. సో ఇంకా వీడియోలోకి వెళ్తే, ముందుగా శుక్రుడికి సంబంధించిన ఫలితాలు కనుక మనం చూసుకుంటే, ఇక్కడ శుక్రుడు మీకు ఈ యొక్క లగ్నాధిపతి, అష్టమాధిపతి అవుతూ చతుర్థ స్థానంలో ప్లేస్ అయి ఉన్నాడు. జనరల్‌గా చతుర్థ స్థానంలో శుక్రుడికి దిగ్బలం అనేది వస్తుందన్నమాట. దిగ్బలం అంటే ఏంటంటే డైరెక్షనల్ స్ట్రెంగ్త్. సో ఈ దిగ్బలం అనేది షడ్బలాల్లో ఒకానొక టైప్ ఆఫ్ బలం అనమాట. ఈ దిగ్బలం పొందిన ప్లానెట్స్ అన్ని కూడా వాటి యొక్క కారకత్వాన్ని ఎక్కువగా రిలీజ్ చేసుకోగలుగుతాయి. వాటి కారకత్వాన్ని కూడా ఎక్కువగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకోగలుగుతాయి అన్నమాట. సో ఇక్కడ ఈ చతుర్థ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల పర్టికులర్‌గా ల్యాండ్, ప్రాపర్టీ బయింగ్స్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వారికి ఎక్సలెంట్ టైం పీరియడ్. కొంటారు కూడా ఖచ్చితంగా. కొంచెం ఇనిషియేషన్ తీసుకుంటే ఖచ్చితంగా ఏదైనా వెహికల్ కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, ఇలాంటిది ఏదైనా ఖచ్చితంగా బై చేస్తారనమాట. సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యామిలీ లిటిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క వారసత్వ ఆస్తులు కావచ్చు, ఈ యొక్క ఆస్తుపాస్తులకు సంబంధించి అన్నదమ్ముల ప్రాబ్లమ్స్ కావచ్చు, అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమున్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా బాగా తగ్గుతాయి, బాగా హీల్ అవుతాయి. అన్నీ కూడా మంచిగా మళ్ళీ మళ్ళీ ముందులాగా మంచి రిలేషన్‌షిప్స్ అనేటివి ఫార్మ్ అవుతాయన్నమాట తప్పకుండా. అండ్ ఏదైనా ఇది కొత్తవే బై చేయడానికి సంబంధించింది కాదు గానీ, కొత్త వెహికల్స్, కొత్త ప్రాపర్టీసే అని కాకుండా రెనోవేషన్స్ కూడా ఖచ్చితంగా చాలా బాగా జరుగుతాయి. లైక్ ఇంటిని కొత్తగా రెనోవేట్ చేసుకోవడం కావచ్చు, ఇంటీరియర్స్ అనేటివి మళ్ళీ కొత్తగా పెట్టించుకోవడం కావచ్చు, వాటన్ని కూడా చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ అనేది రావడం, అండ్ కార్స్ కావచ్చు, వెహికల్ రిపేర్స్ కావచ్చు, అవన్నీ కూడా మళ్ళీ చేసుకుంటే బాగా రిపేర్ అవ్వడం, బాగా ఐ మీన్ మళ్ళీ మంచి వర్కింగ్ కండిషన్‌లోకి రావడం, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఈ టైం పీరియడ్‌లో ఉన్నాయి. సో ఏదన్నా హౌస్ రెనోవేషన్స్ చేయాలనుకున్నా, వెహికల్ రిపేర్స్ చేపించాలనుకున్నా, లేదు అంటే కొత్త వెహికల్ బై చేయాలన్నా, కొత్త హౌస్ బై చేయాలన్నా, ప్రాపర్టీస్ బై చేయాలన్నా ఈ యొక్క జనవరి 13థ్ పైన చేయండి. రిజిస్ట్రేషన్స్ కావచ్చు అలాంటివన్నీ అప్పుడు పెట్టుకోండి. ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా చెప్పాలంటే వ్యయాధిపతి, నామస్థానాధిపతి అయిన బుధుడు చతుర్థంలోకి వెళ్ళినప్పుడు పెట్టుకుంటే ఇంకా బెటరే. సో అంటే ఆల్మోస్ట్ ఒక జనవరి 17థ్ పైన పెట్టుకుంటే ఇంకా బెటర్ అనమాట. సో అట్‌లీస్ట్ అంటే జనవరి 13థ్ పైన. కాకపోతే ఈ యొక్క వర్క్ ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో, మీ యొక్క ప్రొఫెషనల్ వర్క్‌లో కావచ్చు, మీరు ఏదైనా కొత్త వర్క్ స్టార్ట్ చేసుకొని, ఇప్పుడు చెప్పాను కదా! కార్ రిపేర్స్, హౌస్ రెనోవేషన్స్ ఇవి. ఆ వర్క్ ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం స్లోగా ఉంటుంది. ఎందుకంటే షష్ఠ స్థానంలో ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు షష్ఠ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడనమాట. సో అక్కడ శనీశ్వరుడు ఉండడం వల్ల కొంచెం వర్క్ ప్రోగ్రెస్ అనేది బాగా కొంచెం బాగా కాదు, కాస్త డిలే అనేది ఉంటుందన్నమాట. సో అదొకటి తప్పిస్తే మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ కాకపోతే చూసి ఖర్చులైతే పెట్టండి. ఫైనాన్షియల్ స్పెండింగ్ అనేది, ఎక్స్‌పెండిచర్స్ అనేవి చూసి ఫైనాన్షియల్ స్పెండింగ్ అనేది చేయండి. సో నెక్స్ట్ ఇంకా సన్. ఈ సూర్యుడు యొక్క గోచారం జనవరి 14థ్ జరుగుతుంది. మీ యొక్క లాభాధిపతి అయిన సూర్యుడు చతుర్థ స్థానంలోకి ప్లేస్ అవ్వడం వల్ల ఇది ఒక టైప్ ఆఫ్ ఫేవరబుల్ పొజిషనే అనమాట. సూర్యుడికి మాత్రం ఇది ఒక మంచి పొజిషన్ అనే చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ చతుర్థ స్థానంలో అథారిటీతో సూర్యుడి ప్లేస్‌మెంట్ అయితే ఉండి, సప్తమ దృష్టి దశమ స్థానంపై కూడా పడుతూ ఉందన్నమాట. ఓకే. సో ఇక్కడ సప్తమ దృష్టి ఇక్కడ దశమ స్థానంపై కూడా, ఈ కర్కాటక రాశిపై కూడా ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల కెరియర్‌కి సంబంధించిన అడ్వాన్స్‌మెంట్ ఉంటుంది. యాస్ వెల్ యాస్ ప్రాపర్టీస్‌కి సంబంధించి, వెహికల్స్, అసెట్స్‌కి సంబంధించిన అడ్వాన్స్‌మెంట్స్ కూడా బాగుంటాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ సూర్యుడు చతుర్థంలో ఉండడం వల్ల ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. శుక్రుడు ఉన్నప్పుడు క్లియర్ అవుతాయి, సూర్యుడు ఉన్నప్పుడు కూడా క్లియర్ అవుతాయి. ఇద్దరు కలిసి ఉన్నారంటే ఇంకా బెటర్ అనమాట. చాలా బెటర్. సిబ్లింగ్స్, ఓకే, ఫాదర్‌తో ఇష్యూస్, ఏదైనా ఫాదర్‌తో రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఉన్నా, సిబ్లింగ్స్‌తో రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా, ఇన్హెరిటెన్స్ పర్టికులర్‌గా వారసత్వ ఆస్తులకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఎక్కువగా ఉన్నా, అవన్నీ కూడా బాగా క్లియర్ అయ్యి ఫైనల్ డెసిషన్స్ కావచ్చు, లేదంటే అట్‌లీస్ట్ కాంప్రమైజ్ అయ్యే సిట్యుయేషన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో డెఫినిట్‌గా ఇదొక మంచి ప్రెడిక్షన్ అనమాట. సో ఇది యూజ్ చేసుకోండి. ఈ టైమ్ పీరియడ్‌ని యుటిలైజ్ చేసుకోండి. ప్రెడిక్షన్ కాదు, టైమ్ ఫ్రేమ్. ఈ టైమ్ ఫ్రేమ్‌ని బాగా యుటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలుంటాయి. నెక్స్ట్ ఇంకా కుజుడికి సంబంధించి చూసుకుంటే, కుజుడు జనవరి 16వ తేదీ ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలోకి వెళ్ళి
తన యొక్క చతుర్థ దృష్టితో సప్తమ స్థానాన్ని కూడా చూస్తాడనమాట. సో ఈ యొక్క టైం ఫ్రేమ్ అనేది ఇమ్మూవబుల్ అసెట్స్ అంటే కదలని ఆస్తులు లాంటివి అంటారు చూడండి. ఈ భూమి, ఒక ఇల్లు ఇట్లాంటి వాటికి సంబంధించి గోల్డ్, సిల్వర్ ఇట్లాంటి వాటికి సంబంధించిన దాంట్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. హై ప్రాబిలిటీస్, వెరీ హై ప్రాబిలిటీస్ ఆఫ్ బయింగ్ అన్ కార్ ఆర్ వెహికల్ అనేది ఈ టైం పీరియడ్లో ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే శుక్రుడు వెహికల్స్కి కారకుడు, కుజుడు ఈ యొక్క మెషినరీస్కి కారకుడు. అండ్ ఇక్కడ చతుర్థ స్థానంలో శుక్రుడు దిగ్బలం పొందాడు, కుజుడు ఉచ్చ స్థానం పొందాడు, సూర్యుడు లాభాధిపతి. సో ఇంతకంటే పవర్ఫుల్ పొజిషన్ ఇంకెక్కడ ఉంటుంది? సో ఖచ్చితంగా ఈ టైం పీరియడ్లో 80% ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వెహికల్స్ కావచ్చు ఇలాంటివి బై చేయడానికి, ఇవి కార్ కానీ ఇలాంటివి. సో ఏదైనా మీరు చాలా రోజులుగా కార్ కొనాలి అట్లా ప్లాన్ చేస్తూ ఉండి కొనలేకపోతూ ఉంటే ఈ యొక్క జనవరి 16th తర్వాత కొంచెం ట్రై చేయండి. ఖచ్చితంగా కొంచెం ట్రై చేసినా కూడా అది సక్సెస్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి పవర్ఫుల్ పొజిషనింగ్ ఇది. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక నెగిటివ్ పాయింట్ చూసుకుంటే కుజుడు, సూర్యుడు చతుర్థ స్థానంలో కలిసి ఉండడం వల్ల మదర్కి మైనర్ ఇంజురీస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చిన్న కట్స్ కానీ, బర్న్స్, పర్టికులర్గా బర్న్స్ ఇద్దరు కూడా ఒక ఫైరీ ప్లానెట్స్ అనమాట. కుజుడు, సూర్యుడు ఇద్దరు కూడా ఫైరీ ప్లానెట్స్ అంటే అగ్నితత్వ గ్రహాలు. సో ఖచ్చితంగా మదర్కి కాస్త బర్న్స్ అనేది అవడానికి హైయెస్ట్ ప్రాబిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఇంకా బుధుడికి సంబంధించి చూసుకుంటే బుధుడు జనవరి 17th మకర రాశిలోకి గోచార సంచారం చేస్తాడు. వ్యయాధిపతి, నవమాధిపతి. నవమ స్థానం అన్న లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, వ్యయ స్థానం అన్న లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్. వ్యయ స్థానం అంటే ఇంకా మరీ లాంగ్ డిస్టెన్స్, ఓవర్సీస్ అనమాట, దేశాలు దాటిపోవడం. సో ఇట్లాంటివన్నీ కూడా వ్యయ స్థానం అనేది రిప్రజెంట్ చేస్తుంది. చతుర్థ స్థానం అంటే రెసిడెన్స్, మనం ఉంటున్న ప్రదేశం, మనం ఉండే ప్రదేశం అన్ని కూడా చతుర్థ స్థానం అనమాట. సో మన ఇంటికి సంబంధించింది. మన ఇల్లు ఎక్కడ ఉంటుంది, మనం ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా ఉంటామో అక్కడ మన ఇల్లు ఉంటుంది. సో అట్లా ఈ యొక్క రెసిడెన్స్ని, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ని చతుర్థ స్థానం ఇండికేట్ చేస్తుంది. ఇట్లా ఈ వ్యయాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఫారిన్ సెటిల్మెంట్స్ అనేది అవ్వడానికి కానీ, ఫారిన్ ట్రావెల్స్ అయ్యి ఫారిన్లో ఏదైనా ప్రాపర్టీ బై చేయడానికి కానీ ఇలాంటి వాటికి ఎక్సలెంట్ టైం పీరియడ్స్ అయితే ఉంటాయి. ఫారిన్లో ప్రాపర్టీ ఏదైనా బై చేయడానికి ఏదైనా కమ్యూనికేషన్స్, నెగోషియేషన్స్ అనేటివి అక్కడ ఉన్న డీలర్స్తో మాట్లాడుకోవడం కానీ ఇట్లాంటివి, ఓకే, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇట్లా వీటికి రిలేటెడ్గా ఉన్నవన్నీ కూడా మీ యొక్క లైఫ్ స్టైల్కి అనుగుణంగా, మీ లైఫ్ స్టైల్ ఆధారంగా ఏదో ఒక ప్రిడిక్షన్ అయితే తగలడం అనేది ఉంటుందన్నమాట, మీరు జరగడం ఉంటుంది. సో కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా వీటికి రిలేటెడ్గానే ఉంటుందన్నమాట. సో ఫారిన్ ట్రావెల్స్ కావచ్చు, లాంగ్ డిస్టెన్స్లో ఏదైనా అసెట్స్ బై చేయడం కావచ్చు, ఇట్లా ట్రావెల్స్కి సంబంధించింది అనేసి, ఓకే. సో ఒక టైప్ ఆఫ్ ఫేవరబుల్ టైం పీరియడే ఈసారి తులారాశి వారికి. ఏంటంటే కంప్లీట్గా ప్రాపర్టీస్, వెహికల్స్, మదర్ హెల్త్ అండ్ ఈ యొక్క రెనోవేషన్స్, హౌస్ రెనోవేషన్స్, సెటిల్మెంట్స్, ఫారిన్ ట్రావెల్స్ వీటి మీదే తిరుగుతుంది మొత్తం కూడా. ఈ 3-4 పాయింట్స్ మీదే ఎక్కువ తిరుగుతుంది అనమాట. సో కాకపోతే కొంచెం కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా జరుగుతాయి. సో ఖచ్చితంగా మంచిగా ప్లాన్ చేసుకోండి. నేను చెప్పిన ప్రెడిక్షన్స్ని బేస్ చేసుకొని ఒక మంచి ప్లాన్స్ అయితే చేసుకోండి, ఒకవేళ మీ లైఫ్లో మీరు ఇవేమైనా చేయాలి అనుకుంటూ ఉంటే. సో ఇదనమాట, ఎలాంటి స్వీట్ కోడింగ్ లేకుండా యూనిక్ టైప్ ఆఫ్ ప్రెడిక్షన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా తీసుకొస్తూనే ఉంటాను అనమాట ఇలాంటి వీడియోస్ అన్ని కూడా. సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఒక 10 to 15 seconds తర్వాత మీకు ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది. సో యాడ్లో మీకు కంప్లీట్ ఆస్ట్రాలజీ కోర్సుకి సంబంధించి అంతా ఉంటుందన్నమాట. సో దాన్ని చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో అంతా చూసిన తర్వాత ఫీజ్ అండ్ సిలబస్ అన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసా. చూసిన తర్వాత మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ఎన్రోల్ అవ్వాలనుకుంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. బికాజ్ చాలామంది టైం పాస్ పీపుల్ ఎక్కువ మంది కాంటాక్ట్ అవుతున్నారు అనమాట. లైక్ ఏంటి, జస్ట్ ఊరికి సరదాగా మాట్లాడేసిపోదాం, 10 నిమిషాలు టైం వేస్ట్ చేసుకోదాం, ఇట్లా అనుకునే వాళ్ళు ఎక్కువ కాంటాక్ట్ అవుతున్నారు అనమాట. అలాంటి వారి వల్ల నిజంగా గైడెన్స్ కావాల్సిన వారికి డిలే అయితే అవుతుంది. సో అందువల్ల చెప్పాల్సి వస్తుంది. ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి దీన్ని. సో అంతా చూసి ఓకే, మనకి ఈ కన్సల్టేషన్కి అయినా సరే, కోర్స్ జాయినింగ్ అయినా సరే నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమీ రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండిట్లోనూ అవైలబుల్లో ఉంటుంది.
ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్ లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.